బ్రేకింగ్ న్యూస్. నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోయిన ఘటనపై కేంద్రం అలర్ట్ అయింది. మంగళగిరికి కేంద్ర బృందం వెళ్లింది. ఎయిమ్స్ డాక్టర్లతో సమావేశమైన ఢిల్లీ టీం చిన్నారికి అందించిన వైద్యంపై ఆరా తీస్తుంది. కాసేపట్లో గుంటూరులోని వీడీఆర్ఎల్ ల్యాబ్ను పరిశీలించనుంది. ఇక రేపు నరసరావుపేటలో పర్యటించనున్న కేంద్ర బృందం చిన్నారి ఇంటి సభ్యులను ప్రశ్నించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి ఇంటికి కూడా ఇప్పటికే అటు కేంద్రం నుంచి టీం వచ్చినట్టు తెలుస్తుంది. రేపు కూడా ఇక కేంద్ర బృందం కూడా పర్యటించున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో బాలిక మృతికి సంబంధించి కూడా నరసరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. 2 సంవత్సరాల చిన్నారి బాలిక మరణించడానికి కారణాలపై పూర్తి స్థాయిలో అధ్వానం చేయడంతో పాటు నివేదికని పరిశీలించారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ కంట్రోల్ నుంచి 3, ముంబై నుంచి మరొక నిపుణుడు, అలాగే మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒక టీం రావడం జరిగింది. ఈ టీం అంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరి ఎయిమ్స్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివేదికలు తెప్పించుకోవాలని చెప్పి కూడా భావించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించి అందుబాటులో ఉన్న ల్యాబ్లను కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలించినట్లు కూడా తెలుస్తోంది. బాలికతో సన్నిహితంగా ఉన్న 9 మంది నుంచి కూడా నమూనాలు సేకరించారు. అయితే సమీప చికెన్ దుకాణాల వారి వద్ద నుంచి కూడా రక్త నమూనాలు సేకరించాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వారి వద్ద నుంచి కూడా ఈ రోజు సాయంకాలానికి రక్త నమూనాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎవరికి కూడా దీనికి సంబంధించి ఇదే వైరస్ సోకినట్టు కానీ వచ్చే అవకాశాలు కానీ లేనట్లు కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ మరణం తర్వాత ఈ తరహా కొత్త కేసులేవి నమోదు కాలేదని చెప్పి కూడా అధికారుల బృందం ఇప్పటికే ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. ఇప్పటికే ఇదే అంశాన్ని మంగళగిరి ఎయిమ్స్ బృందం కూడా మధ్యాహ్న సమావేశంలో ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది. ఉపరాకంతమైన ఇన్ఫ్లుయెంజా ఏస్కాల్డ్ కేసుగా కూడా దీన్ని గుర్తించినట్లు కూడా అధికారులు చెప్తాను. ఈ వ్యాప్తి చెందదని, అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటే ఇది పూర్తి స్థాయిలో కూడా డిఫరెంట్ గా సంబంధించిన వ్యాధి, దీనివల్ల అంటువ్యాధిలాగా అందరికీ ప్రబలే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. ప్రజలు ఎటువంటి ఆందోళనకు కానీ భయానికి కానీ గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నందువల్లే ఈ వ్యాధి సోకి ఉండొచ్చు అని చెప్పి కూడా వైపు బృందం అయితే ఒక నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరొకసారి రేపు ఇదే బృందం నరసరావుపేటలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, అలాగే ఎవరైతే మరణించిన బాలిక కుటుంబ సభ్యులు ఆ పరిసర ప్రాంతానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి మరొకసారి సమావేశమై పూర్తి స్థాయిలో నివేదికని ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల, అయితే శివ, మరి ఆ చిన్నారి కుటుంబ సభ్యులను అయితే ఇప్పటి వరకు పరీక్షించారా వైద్యుల బృందం? అలాగే నరసరావుపేటలో ఏమైనా ఆంక్షలు విధించారా? అంటే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు అయితే లేవు. ముఖ్యంగా ఎక్కడైతే చిన్నారి చనిపోయిన ప్రాంతానికి సంబంధించి అంటే ఆ పాప నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎక్కువగా ఎలుకలు ఉన్నట్లు కూడా అధికారులు ధృవీకరించారు. ఈ ఎలుకల మూలంగానే ఈ వ్యాధి ఆ ప్రాంతంలో కొంచెం సోకినట్లు కూడా అధికారులు గుర్తించారు. అలాగే ఇప్పటికే ఆ బాలికతో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో కుటుంబ సభ్యులు, అలాగే ఆ స్నేహితులు కానీ చుట్టుపక్కల వారు, వీరందరినీ కూడా 9 మందిని ఐడెంటిఫికేషన్ చేసి వారి వద్ద నుంచి కూడా ఆ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. వారికి ఎటువంటి లక్షణాలు అంటే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎటువంటి లక్షణాలు కానీ లేకపోతే సమీపంలో వచ్చే అవకాశాలు కానీ లేవని చెప్పి కూడా అధికారులు నిర్ధారించుకున్నారు. అలాగే నరసరావుపేటకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు అయితే ప్రస్తుతానికి పెట్టలేదు. కానీ ఏదైతే బర్డ్ ఫ్లూతో చనిపోయిన బాలిక నివాసానికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని కూడా కొంత హై జోన్ గా ప్రకటించారు. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి పర్యటించడానికి కానీ లేదా తిరగడానికి కానీ కొంత ఆందోళన అంటే కొంత అలా అప్రమత్తం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, అయితే శివ, ఇప్పటికే అటు కేంద్రం నుంచి వచ్చిన టీం అయితే అటు ఎయిమ్స్ వైద్యులను కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించారు? అలాగే రేపు వారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెన్నైకి, బాంబేకి సంబంధించిన బృందం, ఢిల్లీకి సంబంధించిన బృందం, అలాగే మంగళగిరి ఎయిమ్స్ కి సంబంధించిన బృందం, మొత్తం 3 బృందాలుగా ఏర్పడి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో సమావేశమయ్యారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడి నుంచి వచ్చింది అనే మూలాన్ని కనుక్కునేందుకు కూడా మెడికల్ టీం, హెల్త్ టీంలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం మంగళగిరికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, గతంలో అదే ప్రాంతానికి సంబంధించి ఇటువంటి వ్యాధులు వచ్చిన పరిస్థితి ఏమన్నా ఉందా అనే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుంటున్నారు. నరసరావుపేట బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాన్ని
స్కానింగ్ చేసి స్థానికులకి అంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి తగిన పరీక్షలు చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఎవరికి పాజిటివ్ లక్షణాలు లేవని చెప్పి ఇప్పటికే 9 మంది వద్ద నుంచి శాంపిల్స్ సేకరించారు కాబట్టి ఎవరికి పాజిటివ్ లక్షణాలు లేవు కాబట్టి మరికొంతమంది కూడా అవసరమైతే పరీక్షలు చేయాలని చెప్పి కూడా అధికారులు ఒక సూచన చేశారు. అయితే కొంతకాలం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలకి ఒక విజ్ఞప్తిని అయితే చేస్తా ఉన్నారు. కానీ ఇది భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇది అంటువ్యాధి కాదు కాబట్టి మరొకరికి సోకే అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని హైజీనిక్ గా వండుకొని తింటే ఎలాంటి సమస్య ఉండదని చెప్పి కూడా అధికారులు అయితే ఒక సూచన చేసినట్టు తెలుస్తోంది. రేపు మరొకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ సభ్యుల నుంచి సంబంధించి అలాగే ఆ చనిపోయిన బాలిక సమీపంలో ఉన్న నివాసాలు ఆ బాలికతో సన్నిహితంగా ఉన్న వారి వద్ద నుంచి మరికొంతమంది నుంచి కూడా రక్త నమూనాలు సేకరించి ఇంకా ఏదైనా అవసరం అయితే సూచనలు సలహాలతో పాటు కొన్ని రకాల డైరెక్షన్స్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.